హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఏ పని అయితే చేయగలరు? మీరు బిజినెస్ పరంగా ఆలోచిస్తున్నప్పుడు మనం ఏ పని చేయగలం, మనకి ఏ టైం అయితే సెట్ అవుతుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ మీకు టిఫిన్ సెట్ అవుతుంది అంటే టిఫిన్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ మనకి మార్నింగ్ టైం కుదరదు, పిల్లలు ఉన్నారు, లేదు అంటే ఈవినింగ్ టైం కుదురుతుంది, లేదు మార్నింగ్ టైం, అలాంటప్పుడు మనం ఇంట్లో ఏం చేయాలి అంటే, మీరు మంచిగా ఏదైతే స్వీట్స్ చేయగలరు, లేదా ఏదో మురుకులు కానీ, లేదా ఏదైనా స్నాక్స్ లాగా అలా అటుకులు ఫ్రై చేసి అందులో పల్లీలు కలిపి మిక్చర్ లాగా రెడీ చేయడం, ఇలాంటివన్నీ చేసుకొని మనం ఎక్కువ కాస్ట్ కాదు, 20 రూపీస్ ప్యాక్, ఇలాంటి ప్యాక్ చేసుకొని మనం షాపులకి వేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ అందరికీ టిఫినే సెట్ కాదండి, ఒకవేళ అందరికీ టిఫిన్ చేయడమే రాకపోవచ్చు, లేదు మధ్యాహ్నం మనము ఒక బిర్యానీ లాగా లేకుంటే ఏదైనా ఇట్లా పెట్టుకొని, లేదు అందరికీ బండి లేదనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఏం చేయాలి, ఒకటి టేబుల్ దొరుకుతుంది, అలా టేబుల్తో అయినా పెట్టుకోవచ్చు. వీలును బట్టి నేను ఎందుకు ఇన్ని చెప్తున్నాను అంటే, ఒకవేళ చూసేవాళ్ళు చాలామంది అడుగుతున్నారు, అప్పుడు నాకు ఏ విధంగా సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకరు కాదు చాలామంది, మాకు స్కూటీ లేదు, ఇంకొకరు ఏమంటున్నారంటే, మాకు వీలు కాదు టిఫిన్స్ తప్ప ఇంకా వేరే ఏమైనా ప్లాన్ చెప్పండి అని అడుగుతున్నారు. సో నేను అవి అన్నీ రెడీ చేయడానికంటే నాకు టైం కుదరట్లేదు, లేదంటే నేను పాప్కార్న్, స్నాక్స్, లేదంటే మిక్చర్ ఇలాంటివి రెడీ చేసి నేను చెప్దాము అనుకున్నా, కానీ నాకు అసలు వీలు కావట్లేదు. లేదు అంటే పల్లి లడ్డు ఉంటుంది కదా, పల్లి చెక్కిలాగా లడ్డు లాగా కూడా మనం రెడీ చేసి, మనం ఇన్ని 12 పెట్టి అది ఇంతకి అన్నట్టు 10 రూపీస్ వాళ్ళకి 2 ఉండేలాగా, లేదు ఇంకా మనకి ఇంకా వేరే మంచిగా మనం రెడీ చేయగలము అనుకున్నప్పుడైతే, మంచిగా మీరు స్నాక్స్, మీరు కొత్తగా ఏదైనా ఐటమ్స్ రెడీ చేసి మనం ఎక్కువ కాస్ట్ కాకుండా తక్కువ కాస్ట్కి ప్యాక్ చేసుకొని మనం షాపులకి అనేది వేసుకోవచ్చు అనమాట. ఆ ప్యాకింగ్ అవి ఇవి చూపిద్దామని ఉంది, కానీ నాకు వీలు కావట్లేదు. చూస్తానండి, ఇంకా ముందు అయితే మంచిగా వీడియో తీయడానికే నేను ప్లాన్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే 2-3 డేస్ అయింది టిఫిన్ పెట్టట్లేదు. ఇక టిఫిన్ నుంచి రాగానే ఒక స్టవ్ మీద ఏం చేసా, రైస్ పెట్టాను, ఇంకొక స్టవ్ మీద చాయ్ పెట్టి మా ఆయనకైతే టీ ఇచ్చేసా. మళ్ళీ తర్వాత జామకాయ కట్ చేసి ఇవ్వమన్నారు పిల్లలు. ఒకరోజు హాలిడే ఉంటే పర్వాలేదు, వీళ్ళకి హాలిడే లేనప్పుడైతే చాలా కష్టమవుతుంది అనమాట. హాలిడే ఉన్నదనుకో కొంచెం లేట్ అయినా మనం వంట చేసేసుకోవచ్చు. అదే హాలిడే లేదనుకో మార్నింగ్ టైంలో నాకు బాక్స్ రెడీ అవ్వాలి, ఇంకా టిఫిన్స్ రెడీ చేసుకోవాలి. ఒకవేళ కొందరు ఏమనుకుంటున్నారు, మేము బయటికి వెళ్ళి చేయలేము, ఇంట్లో ఉండి ఏదైనా అన్నప్పుడు మనం మొలకలు ప్లాన్ ఉంది కదా, అలా మొలకలు ప్యాక్ చేసుకొని కూడా మనం షాపులకి వేసుకోవచ్చు. మొలకలు ఏంటి అంటే, అవి 2 రోజులు, ఒక రోజు అయితే అవి ఖరాబ్ అయిపోతాయి. అట్లా కాకుండా అందరు షాప్ వాళ్ళు తీసుకోకపోవచ్చు. మనము ఏం చేయాలి, స్నాక్స్ ఇవైతే మనకి కొన్ని రోజులైతే టైం ఉంటుంది. స్నాక్స్ కాబట్టి అటుకులు, ఇంకా మనం పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసి దాంట్లో ఎక్కువ ప్యాక్ కాకుండా 20 రూపీస్, 30 రూపీస్ ఇలాంటి ప్యాక్లు, మిక్చర్ సన్నగా ఒక రకం, ఇంకా రౌండ్గా ఉంటాయి కదా ఇవి బుడక, అవి ఒక రకం, అలాంటివి ఏమైనా మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇవి ఎందుకు అంటే, ఏ షాప్లో అయినా సేల్ అవుతాయి, స్నాక్స్ కదా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకునేలాగా ఉంటాయి అన్నమాట. అందుకు ఇది పర్టికులర్గా చెప్తున్నాను. అదే ఒకవేళ జీలకర్ర, అది కాజు ఇలాంటివి అనుకోండి, చాలా తక్కువ సేల్ అవుతాయి. ఇవనుకోండి స్కూల్ దగ్గర షాపులు, ఒక షాప్ వాళ్ళని అడిగినాము, వాళ్ళు వద్దన్నారు, ఇంకంతటితో ఆగిపోకండి, ఇంకొక షాప్ వాళ్ళని అడగండి, ఇంకొక షాప్ వాళ్ళని అడగండి, ఎవరొకరు తీసుకుంటారు. ఒకవేళ తీసుకున్నారు ఓకే, టక్కున మనం మనీ అడగకండి. ఎందుకు అంటే వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. అట్లా కాకుండా మనం వాళ్ళ మీద నమ్మకం ఒకసారి మనం అనేది పెట్టాలి. అలా పెట్టిన వాళ్ళ షాప్ కదా, ఎక్కడికి వెళ్ళిపోరు. కాబట్టి మనం 1 రోజు 2 రోజులు ఇచ్చి మళ్ళీ వచ్చేయాలన్నమాట. మళ్ళీ ఇంకొకసారి సేల్ అవుతుంటే మళ్ళీ మనం రోజు అనేది మనకు పని ఉంటుంది కదా. లేదు అప్పటికప్పుడు మనం పైసలు అడిగినాం అనుకో, ఆ రోజుతో అక్కడికి కట్ అయిపోతుంది. అట్లా కాకుండా మనీ తొందరగా అలా అడగకుండా 1-2 సార్లు మనమే నమ్మకం పెట్టి అక్కడ ఇచ్చేసి రావాలన్నమాట. అట్లా ఇచ్చేసి వస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళకి కొంచెం ఓకే, మనం సేల్ అయినాకే వాళ్ళకి ఇస్తున్నాం కదా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏ పెద్ద షాపుల వాళ్ళైనా అంతేనండి. ఒకవేళ పెద్ద కుర్కురే ఇవన్నీ వేస్తారు కదా, చాలా బండ్లు, ట్రక్కులు ఇలాంటి వచ్చిన వాళ్ళైనా అంతే. ఫస్ట్ అయితే వాళ్ళకి సేల్ అయిన తర్వాతే మళ్ళీ అది రాపించుకుంటారు అనమాట, ఒక చిట్టి మీద అలా రాపించుకొని మళ్ళీ సార్ వచ్చినప్పుడు ఇస్తారు కొందరు అలాగనమాట. ఎందుకు అంటే,
వాళ్ళకి కూడా సేల్ అయిన తర్వాత ఇవ్వడం అంటే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది. 10 రూపాయలు వాళ్ళకి మిగులుతుంది. ఏది షాప్ వాళ్ళకి. మనమే ఏదో చేస్తున్నామని కాదు, ఏదో మన వర్క్ కొంచెం వాళ్ళ షాప్లో పెడుతున్నాం అన్నట్టు. మిక్చరు, ఇంకా అటుకులు, ఇంకా ఏంటంటే బఠానీలు అవి ఫ్రై అవ్వదు. అలా మనము సపరేట్గా తీసుకొచ్చి మనం ప్యాక్ చేసుకోవచ్చు. ఇవి మిషన్ దగ్గర ఇవి ఉంటాయి కదండి, సన్ఫ్లవర్ గింజలు. ఎక్కడంటే బట్టి ఉంటుంది, బట్టి మేము మా సైడ్ బట్టి అంటాము. ఇవి తయారు అయ్యే దగ్గర ఫ్రై చేస్తారు కదా, అలా ఈ బట్టీల దగ్గర ఉంటాయి అన్నమాట. లేదు అంటే ఇవి ఉంటాయి కదండి, కలర్స్ ఏబిసిడీలు, అలాంటివి మనం తీసుకొచ్చి మనం ఇంట్లో వేపి ప్యాక్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఈ పాప్కార్న్ సీడ్స్ ఉంటాయండి, 150, 120 అలా ఉంటాయి కిలో. అవి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసినామంటే అవి చాలా అవుతాయి. ఆ పాప్కార్న్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అది కూడా ఒక వీడియో అయితే పెడతాను తప్పకుండా. ఇంకా వీలును బట్టి ఒకవేళ మీ ఐడియా మీకు కొంచెం 1 by 1 ఐడియా వస్తుంది అనమాట. ఒకటి ఏదైనా వర్క్ స్టార్ట్ చేసి మొదలుపెట్టి కంటిన్యూ చేస్తున్నాము అంటే 1 by 1 ఏదో ఒక ఐడియా మీకు తడుతుంది. అలాగ ఆగిపోతే ఏం అనిపించదు. ఎందుకు అంటే అక్కడ ఏది మొదలు పెట్టలేదు కదా, కాబట్టి ఏమి అర్థం అవ్వదు, చేయలేము కూడా. లేదు ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒకటి ట్రై చేసి చేస్తూ ఉన్నాము అనుకోండి, నాకు తెలిసి టిఫిన్స్ చేయగలిగి మీరు చేసుకున్నట్టయితే ఇదే బెస్ట్ అండి. ఎందుకంటే ఏ రోజు మనీ ఆ రోజు వస్తుంది. ఒకరికి సమాధానం చెప్పనవసరం లేదు, ఒకరిని అడగనవసరం లేదు. ఏంటి మీరు తీసుకోండి మా ప్రోడక్ట్ అని అడగనవసరం లేదు. ఎవరైనా తినాలి అని ఉన్న వాళ్ళు వచ్చి తినేస్తారు, లేదా పార్సల్ తీసుకెళ్తారు. వీలును బట్టి మీకు టిఫిన్ అయితే బెటర్ అండి. టిఫిన్ కానీ మీల్స్ కానీ పెట్టుకోవడం బెటరు. అలా వీలు కాని పక్షంలో ఏం చేయాలి, మనం ఇంట్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అంటే నిలువ ఉండేలాగా చూసుకోండి. మనకి షాప్ వాళ్ళు టక్కున సేల్ అవ్వలేదంటే మనకి రిటర్న్ చేస్తారు. అలా రిటర్న్ చేసినప్పుడు కూడా అవి మనకి ఉపయోగపడేలాగా ఉండాలి. లేదు మనం ఓన్గా సేల్ చేసుకున్న హ్యాపీనే. ఏంటి అంటే స్నాక్స్ కదా, మనం ఓన్గా సేల్ చేసుకున్నా కూడా 10 రూపాయలు అనేది మనకే మిగులుతుంది. ఇంకా స్వీట్స్లో లడ్డు చేయగలరు, కానీ లడ్డు అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇది పల్లి చెక్కి, ఇంకా ఏంటంటే రవ్వ లడ్డు. ఇంకా 1 by 1 మనం ఒకటి ఏదైనా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, 1 by 1 ఐడియా వస్తుంది అన్నమాట. లేదు ఇదైతే తక్కువ ఖర్చు అవుతుంది. అలా కాకుండా మనము ఇది ఉంటుంది కదా, రేషన్ బియ్యంతో ఇంకా మినపగుండు వేసే మురుకులు అయితే అవి అయితే తినడానికి చాలా బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి. ఇంకా ఏంటంటే శనగపిండి కాదు కదా, అలాగని మనకి రేషన్ రైస్ తక్కువకి వస్తుంది అన్నమాట. అవి కూడా మురుకులు రెడీ చేసి మనం ప్యాక్ చేసుకోవచ్చు. వెయిట్ మిషన్ ఇవన్నీ స్టార్టింగ్లోనే అన్నీ కొననవసరం లేదండి. ప్యాక్ చేసే కవర్లు, ఒక క్యాండిల్ పెట్టి ఇలా మనం క్యాండిల్కి లైట్గా ఇలా మీకు ప్యాకింగ్ వీడియో కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఇలా ప్యాక్ చేసుకొని మనం సేల్ చేసుకుంటే బెటర్. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. స్టార్టింగ్లోనే ప్యాకింగ్ ఐటమ్స్ లేదా ఇంకేమిటంటే ఇదేమంటారు, ఇంకా ఏదైనా నేమ్ పెట్టని అవసరం లేదు. ఖాళీగా ప్యాక్ చేసి మనం వాళ్ళకి ఇచ్చినాము అంటే కొంచెం రన్ అయితే ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఒకవేళ 4 షాపుల వాళ్ళు ఎస్ అన్నారు, ఇంకంతటితో ఆగిపోకండి. ఇంకో 4 షాపుల వాళ్ళు అడగండి. ఎవరో ఒకరు అలా పెరుగుతూ ఉంటుంది. మనకి రోజు పని అయితే ఉంటుంది. రోజు ఒకే షాప్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. రోజు ఒక 2 ఐటెంలు రెడీ చేసుకొని పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత 1-2 ఐటెంలు రెడీ చేసుకొని వాటి ప్యాక్ చేసుకోండి. అలా ప్యాక్ చేసుకొని 2-3 షాపులకి వేసేసుకున్నాం. ఇంకా రేపటి రోజు ఇంకా వేరే ఐటమ్స్ ఇంకా అట్లా పెంచుకుంటా పోతే మనకంటూ వర్క్ ఉంటుంది, మనమంటూ సంపాదిస్తున్నాం, మనకి ఒక ధైర్యం అనేది ఉంటుంది అన్నమాట. ఇలా ఇంకా మీకు మీ ఐడియాను కూడా కొంచెం ఏదైనా మీకు వచ్చిన మాకు ఇది బాగా చేయగలము, మేము ఇది మా ఇంట్లో చాలా బాగా ఇష్టపడుతున్నారు అనే స్నాక్స్ ఏదైనా సరే. ఇప్పుడు ఏంటి అంటే అక్కడ ఏమంటారు, షాప్ వాళ్ళు వాళ్ళ కౌంటర్ ముందు పెట్టుకుంటారు ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ అయితే. 1 రోజు 2 రోజులు సేల్ అవ్వకపోయినా మనకి పాడవ్వవు. టిఫిన్స్ అనేది అంటే మనకి ఏ రోజు మనీ ఆ రోజు వస్తుంది కరెక్టే, కానీ ఎక్కువ శ్రమ ఉంటుంది. అలాగే మనకి సేల్ అయితే ఓకే, మిగిలితే కూడా కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. ఎందుకంటే అన్నీ మిగిలిపోతే పైసలేమీ రావు. ఒకవేళ లేదు ధైర్యం చేసి చేసుకోగలిగితే టిఫిన్స్ అన్నీ బెస్ట్ అని చెప్పగలను. ఒకవేళ ఇలా వీలు కాని పక్షంలో మనం స్నాక్స్ ఏమైనా రెడీ చేసి షాపులకి అయితే వేసుకుంటే బెటర్ అండి. మనం ఒక 20 రూపీస్
30 రూపీస్ ప్యాకులు ఇలాగా ఒక 12 చేసి 12 ప్యాకులు అనేది చేసినాం అనుకోండి, 10 ప్యాకుల పైనే మనకి మనీ వస్తుంది. 2 అనేది షాప్ వాళ్ళకి లాభం ఉంటుంది. మొలకల వీడియోలో కూడా అదే చెప్పాను. ఒక 12 ప్యాకులు మనం షాపులకి వేసుకుంటే మనకి 2 ప్యాకెట్లకి అనేది మనీ రాదు, 10 ప్యాకెట్లకి మనీ వస్తుంది. దాన్ని బట్టి మనం తక్కువ క్వాంటిటీ పెట్టాలా ఎక్కువ క్వాంటిటీ పెట్టాలా అనేది మనం ఇవన్నీ లెక్కేసుకోండి. మనకు అయ్యే ఖర్చు స్టవ్ సిలిండర్కి, ఇంకా ప్యాకింగ్ ఖర్చు, ఇంకా మనం చేసే ఐటమ్స్ని బట్టి మనం ఆ ప్యాక్ అనేది రెడీ చేసుకుంటే బెటరు. ఇంకేంటంటే కొన్ని తక్కువకే వస్తాయి అన్నమాట. ఇప్పుడు పాప్కార్న్ అనేది కిలో తీసుకున్నామనుకో 150 120 అట్లా పడుతుంది. అలా తీసుకొని ఓ పాప్కార్న్ ప్యాకెట్లు ఎన్ని అయితే చాలా అవుతాయండి ఒక కిలోకి. నేను ఇంట్లో తీసుకొచ్చి మా పిల్లలకి స్నాక్స్ అనేది పెట్టేదాన్ని. ఇప్పుడు ఈ మధ్యన బిజీ అయిపోయి పెట్టట్లే, పాప్కార్న్ తేవట్లే, కానీ వేరేటి ఏమైనా స్నాక్స్ చేస్తాను. కాకపోతే అవి అలాంటి ఐడియా ఏంటి అంటే మనకి ఎక్కువ ఖర్చు అవ్వదు. ఒక 200-300లో మనకి చాలా ప్యాకెట్స్ అనేది రెడీ అయిపోతుంది. అలా ఇంకా ఏమంటే ఇది పల్లీ లడ్డు అనేది ఖర్చు ఎక్కువ ఉంటుంది, కానీ లడ్డు సైజు చిన్నగా చేసి ఒక వీళ్ళని బట్టి మీరు అన్నీ కౌంట్ చేసుకుంటే అర్థమవుతుంది. అలా లేదు స్టార్టింగ్లోనే మాకు నష్టం వస్తుంది అంటే కొంచెం చూసి ప్యాక్ చేసుకోండి, మళ్ళీ నష్టపోవద్దు కదా, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. అలా ప్యాక్ చేసుకొని, లేదు సేల్ అవ్వకపోయినా అది మనం ఇప్పుడు ఏంటంటే పిల్లలకి హాలిడేస్ కూడా వస్తున్నాయి కాబట్టి మన ఇంటి దగ్గర ఏమైనా ఒక 4-5 ఐటమ్స్ రెడీ చేసి ఒక చైర్ వేసి పిల్లల్ని కూర్చోబెట్టినా కూడా, హాలిడేస్లో చెప్తున్నాను నేను, ఏదో ఇదే పని మీద పిల్లల్ని వేస్ట్ చేయొద్దని, ఇదే పని మీద పెట్టాలి అని కాదు, కానీ హాలిడేస్లో వాళ్ళకి కొంచెం సేపు ఎక్కువసేపు కాదు, ఈవినింగ్ టైంలో అట్లా కూడా పెట్టుకోవచ్చు మన వీలుని బట్టి. ఇంకేంటంటే మనము ఎక్కువగా ప్యాక్ చేసి సేల్ చేసుకోగలిగితే ఎక్కువ ఐటమ్స్ మనమే సేల్ చేసుకున్నా చాలా బెటర్ అండి. ఎందుకు అంటే ఓన్గా సేలింగ్ అయిపోతుంది, ఇంకా షాప్ వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు. ఆ ఉద్దేశంతో మీకు వీళ్ళు బట్టి ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎవరైనా పెద్ద షాపు వాళ్ళకి మనం తెచ్చుకొని షాపులకి వేసుకునే వీలుంటే అట్లయినా వేసుకోవచ్చు. ఏంటంటే వాళ్ళు చాలా బల్క్లో ఆర్డర్లు ఇస్తారనమాట. చాక్లెట్స్ ప్యాకింగ్ ఇలాంటివన్నీ వాళ్ళ డీటెయిల్స్ తెలిస్తేనే మనకు తెలుస్తుంది. ఊరికే వెళ్ళి ఎక్కడని వెతుకుతాము, అదైతే కష్టము. మన ఇంట్లో చేసుకునే సామాన్లే బెటర్ అండి. ఒకవేళ తక్కువ ₹1 అటు ఇటు వచ్చినా కూడా ఎవరికి వాళ్ళని వీళ్ళని వెతకనవసరం ఉండదు. ఇష్టమైతే ఆ షాప్ వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ అయితే మొదలు పెట్టండి, ఎక్కువ కాకపోయినా ఒక 500-600లో మొదలు పెట్టండి. ఎందుకంటే షాప్ వాళ్ళు 4-5 షాపులకి అడగాలి. అట్లా అడిగితే మాట్లాడగలిగితేనే మనకి బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుంది. లేదు మాకు మొహమాటం అనిపిస్తుంది అంటే కష్టము. ఒకవేళ చెప్తున్నా అనమాట, ఎందుకంటే లోటుపాట్లు తెలుసుకుంటేనే బెటరు. ఒకవేళ మొదలు పెట్టినాము ఏం తెలియదు అంటే కష్టం కదా. అట్లా కాకుండా 1-4 షాపులు అడిగితే మనకనేది ఒక ఆలోచన అనేది పెరుగుతుంది. ఇంకా ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనే కూడా మనకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్లో అడగాల్సింది ఎట్లా అంటే, మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామని చెప్పకూడదు షాప్ వాళ్ళకి. అంటే వాళ్ళు ఎట్లుంటాయో అని అయితే తీసుకోవడానికి ధైర్యం చేయరు. మేము ఆల్రెడీ ఇంతకుముందు చేస్తుండే, ఇప్పుడు ఇల్లు మారినాం, లేదు వేరే షాపులకి వేస్తున్నామని చెప్పాలి. అట్లా చెప్పినట్లయితే వాళ్ళకు కూడా ఓకే వీళ్ళు ఆల్రెడీ రన్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చి ఓకే అని చెప్తారు. సడన్గా అడగంగానే షాప్ వాళ్ళు ఎవరు తీసుకుంటామన్నారండి. మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి చూడండి అని అయితే చెప్పండి. అట్లా చెప్పినామంటే వాళ్ళకు కూడా ఓకే అనిపిస్తుంది. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అంటే ఎవరు తీసుకోరు. అట్లే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.